ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయుగెజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిపా నీకు మృక్కెదన్. గణేశ నిమజ్జనం ఎందుకు చేస్తాం అనే వివరం తెలుసుకుందాం. మనం జరుపుకునే పండగల్లో వినాయక చతుర్థి లేదా వినాయక చవితికి అత్యంత ప్రాధాన్యత. పిల్లలు పెద్దలు కూడా అందరూ ఎంతో ఉత్కంఠతో జరుపుకునే పండగ వినాయక చవితి. ఈ పండగకి ప్రతి వీధిలోనూ మంటపాలు ఏర్పాటు చేసి భారీగా ఉత్సవాలు చేస్తారు. ఏనుగు ముఖంతో, తొండంతో, ఏకదంతంతో, మరుగుజ్జువాడుగా, పెద్ద పొట్టతో, చేటలంత చెవులతో దర్శనమిచ్చే గణేశుడు అంటే పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టం. తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలంటే వినాయక చవితి నాడు శ్రీ వరసిద్ధి వినాయకుని పూజించాలి అని పురాణాల్లో చెప్పబడింది. ఈ పండగ ఎవరింట్లో వారు చేసుకుంటూనే వీధులు ప్రస్తుత జీవనంలో అపార్ట్మెంట్ సముదాయాల్లో కూడా మంటపాలు ఏర్పాటు చేసి మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో మంటపాలు అలంకరించి ఎంతో కోలాహలంగా అందరూ కలిసి వసుధైక కుటుంబకంలా వినాయకుని పూజించి సేవిస్తారు. ఎవరి వీలుని బట్టి వారు 3 రాత్రులు, 5 రాత్రులు, 7 రాత్రులు, 9 రాత్రులు ఉంచి భక్తి శ్రద్ధలతో వరసిద్ధి వినాయకుని పూజలు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించి 10వ రోజైన భాద్రపద శుద్ధ చతుర్దశి లోపు అంటే అనంత పద్మనాభ చతుర్దశి లోపు ఆయా ప్రతిమలను నిమజ్జనం పేరుతో ఎంతో వైభవంగా స్వామి ప్రతిమలను గంగమ్మ ఒడిని చేరుస్తారు. అంటే ఆయా ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అంటే పర్యావరణ అనుకూల వీడ్కోలు అని అర్థం. ఈ వినాయక నిమజ్జనం మనం చేసుకున్న గణేశ ఉత్సవాలకు ముగింపును సూచిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్రలోను, శ్రీ బాలగంగాధర తిలక్ పశ్చిమ బెంగాల్లోనూ ఈ ఉత్సవాలు ప్రారంభించారు అని చెప్పబడి ఉంది. అంతకు పూర్వమే చోళులు, కాకతీయులు కూడా వినాయక చవితి ఉత్సవాలు జరిపినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నట్లు చెప్పబడింది. హిందూ సాంప్రదాయంలో సాధారణంగా పూజించిన ప్రతిమలను ఇంట్లోనే ఉంచుకుంటాం. అయితే వినాయకుని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తాము అన్నది ఒక ప్రశ్న. మరో ప్రశ్న, ఎందుకు వినాయకుని పూజా విధానంలో ఆకులు, గరిక వీటితోటి పూజా విధానం ఉంటుంది? ఈ ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజకి వాడే ఎన్నో రకాల పత్రులు, గరిక, పరిమళాలు వెదజల్లే పుష్పాలు లభించడంతో వినాయకుని పూజ అంతా ప్రకృతి వైభవంతో కళకళలాడుతూ ఉంటుంది. వినాయక చతుర్థి భాద్రపద మాసం వర్ష ఋతువులో వస్తుంది. వానాకాలం కావడంతో వానలు మెండుగా కురిసి నదులు, కాలువలు, బావులు, గుంతలు, చెరువులు అన్నీ కూడా జల కళను సంతరించుకుంటాయి. ప్రకృతి అంతా పచ్చదనంతో శోభిస్తూ ఉంటుంది. వినాయకుని జన్మ నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రానికి అధిపతి బుధుడు. ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి అత్యంత ప్రీతి. అలాగే వినాయకునికి కూడా పత్రులు, గరిక వంటి ఆకుపచ్చని రంగుతో ఉన్న పత్రులతో పూజ చేస్తే ఎంతో ప్రీతి చెందుతాడు. ఇంకో విషయం, హస్తి అంటే ఏనుగు. ఏనుగు శాకాహారి, అనగా సాత్వికమైన ఆహారం తీసుకుంటుంది. ఏనుగు ఆకులు, అలమలు ఇవే తింటుంది. గజాననుడు కదా, గణపతికి కూడా పత్రులంటే అందుకే ప్రీతి. పశుగ్రాసం, పచ్చగడ్డి, గరికగడ్డి విస్తారంగా పెరుగుతాయి. బీటలు వారిన నేల వానలతో సారవంతమైన నేలగా సస్యశ్యామలంగా తయారవుతుంది. వినాయక ప్రతిమ చేయడానికి వాడే బంకమట్టి విరివిగా దొరుకుతుంది. ఆ మట్టి సేకరణలో వివిధ కాలువల ఒడ్డు నుంచి
వరి పొలాల్లోంచి ఈ బంకమట్టిని తెచ్చి వివిధ రూపాలలో వివిధ భంగిమలలో వినాయకుని ప్రతిమలు చేసి వినాయక చవితి నాడు పూజిస్తాం. వినాయకుణ్ణి మట్టితోనే ఎందుకు చేయాలి? పత్రుల వాడకం కూడా ఏదైనా కారణం ఉందా అంటే, మనం మట్టితో ప్రతిమలు చేస్తున్నప్పుడు 2 చేతులతోటి మట్టిని బాగా పిసికి వినాయక ప్రతిమ చేస్తాం. ఈ చేసే క్రమంలో అరచేతులకు మట్టి స్పర్శ తగిలి మనలోని ఎన్నో ఆరోగ్య సమస్యలు మటుమాయమవుతాయి. ప్రకృతి వైద్యంలో ఒంటి నిండా ఒండ్రు మట్టిని పట్టించి చేసే చికిత్సా విధానం ఎంతో ప్రాచుర్యంలో ఉంది. అందుకని మట్టితో ప్రతిమలు చేసి వాడండి. ఆరోగ్యం పాడు చేసే రసాయనాలు వాడిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాలు వాడకండి. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. మనం చేసే పత్రి పూజలో నిర్దేశించిన ఎన్నో రకాల పత్రులు వాడతాం. పూజ చేస్తున్నప్పుడు వాటిని తాకి తీయడం ద్వారా వీటిలోని ఔషధీ గుణాలు మనలో ప్రవేశించి మనకు ఆరోగ్యకారకాలు అవుతాయి. వాటి ద్వారా వచ్చే గాలిలో కూడా ఔషధీ గుణాలు చేరి మనకు ఆరోగ్యం ప్రసాదిస్తాయి. ఇక చివరిగా ఈ నిమజ్జనం ఎందుకు అనే మన ప్రధాన ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. వినాయక విగ్రహాలకు 3 నుంచి 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వివిధ పత్రులతో పుష్పాలతో పూజించి ఉత్సవంగా బ్యాండ్ బాజాలు తాసా వాద్యాలు మ్రోగిస్తూ మైకు సెట్ల హడావిడిలో ఎంతో వైభవంగా ఊరేగింపుగా బయలుదేరదీసి ఒక నది ఒడ్డుకో ఒక కాలువ వద్దకో పెద్ద జలాశయాల వద్దకో ఏమీ లేకపోతే పెద్ద బావి వద్దకో చేరుకుని జై బోలో గణేష్ మహారాజుకి జై అంటూ దిక్కులు దద్దరిల్లేలా జై జయకారాలు చేస్తూ వినాయకుని ప్రతిమను పత్రులను పూలను గంగమ్మ ఒడికి చేరుస్తారు. అంటే ఆ నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేస్తే మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమం నిర్వహించి, స్వామి మళ్ళీ వచ్చే సంవత్సరంలో నీ ఉత్సవం ఇంకా వైభవంగా చేసేలా ఆశీర్వదించు అని ప్రార్థించి వెనుదిరుగుతారు. ఈ ప్రక్రియ వెనుక ఒక గొప్ప వేదాంత రహస్యం ఉందని పెద్దలు చెప్తుంటారు. పాంచభౌతికాలుగా చెప్పబడే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము వీటి సమ్మేళనంగా ఏర్పడే ఏ సజీవ నిర్జీవ పదార్థమైనా సరే తిరిగి వాటిలో కలిసిపోవలసిందే అని చెప్పడానికి ప్రతీకగా మట్టితో చేసిన వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయడం అనే వేడుక జరుపుకుంటాం. ఎంతటి జీవనం గడిపినా చివరికి ఈ పంచభూతాలలో కలిసిపోవాల్సిందే, ఏదీ శాశ్వతం కాదు అనే నగ్న సత్యాన్ని తెలుసుకుని ఆ భగవంతుని ఎడ కృతజ్ఞులుగా బ్రతకాలనే వేదాంత రహస్యం ఈ నిమజ్జనం ప్రక్రియలో దాగి ఉంది. విగ్రహంతో పాటు పత్రులన్నీ కూడా నదీ జలాలలో నిమజ్జనం చేసినప్పుడు ఆయా పత్రుల్లోని ఔషధీ గుణాలు ఆ జలాలలో చేరి ఆ నీళ్లల్లో ఉండే క్రిమికీటకాలు నశించి నీళ్లు శుభ్రపడి ఆయా నీళ్లను స్నానం చేసిన వారికి ఆ నీటిని సేవించిన వారికి చక్కని ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఇంత చక్కని ఏర్పాటుతో పెద్దలు మనకు అందించిన వినాయక పూజ, వినాయక నిమజ్జనం వేడుకల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుని సుసంపన్నం చేసుకుందాం. జై బోలో గణేష్ మహారాజుకి జై. స్వస్తి.